భాగురాయణ బలవాన్ సుహృది ప్రణయకోప తత్కిమపరాధం రాక్షసేన భదంత క్షపణక శ్రావక నమే కిమపి రాక్షసేనాపరాధం స్వయమేవ హతాశో మందభాగ్య ఆత్మనః కర్మసు లజ్జే. భాగురాయణ భదంతా వర్ధయసి మే కుతూహలం శ్రోతుమిచ్చ స్వగతం మలయకే అహమపి శ్రోతుమిచ్చామి. శ్రావక కిమనేనా శ్రోతస్యేన శృతేనా. మలయకేతువు పొంచి వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారు. రాక్షసస్య మిత్రం, రాక్షసుడి మిత్రం అని చెవిన పడగానే దాన్ని పొంచి వినాలని అతడికి కుతూహలం కలిగి రాక్షసుని కూర్చే మనసు ఆందోళన పడుతున్నాడు కనుక రాక్షసస్య అని వినపడగానే ఆగాడు. ఎదుటికి వెళ్లకుండా తాననుకున్న తమాషా పరాకున వెనక నుండి భాగురాయనుడు కళ్ళులు మూసి ఆశ్చర్య సంతోషాలు కలిగించగలిగాయి. భాగురాయుడు అంటున్నాడు, యది రహస్యం తత్తతిష్టాతు అన్నాడు. క్షపణకుడు అంటాడు, నా రహస్యం కిం త్వతి నృశంసం. భాగురాయుడు అంటాడు, యది నా రహస్యం తత్ కథ్యత. క్షపణకుడు, శ్రావక నా రహస్యమే తదాపి న కథయిష్య. భాగురాయుడు, అహమపి ముదాం న దాస్యామి. అశ్రోతవ్యేన వినకూడని దానిని అంటే చావు అశ్రోతవ్యం అనేటువంటిది నా రహస్యం. చాణక్యుడిది పనిగా దీన్ని కుసుమ పురానికి పంప. ఆ నేరాన్ని బట్టి జీవసిద్ధి వెలగలగొట్టబడి అది యది రహస్యం తత్ తిష్టత్. రహస్యం అయితే ఉండనీలే, నాకు చెప్పక్కర్లేదులే అంట. నా రహస్యం రహస్యం కాదు, కింటు అంతేకాక అతి నృశంసం చాలా క్రూరమైంది రహస్యం కాదంటాం, అతి నృశంసం అంటాం. ఈ రాక్షస ప్రస్తావనలో మరింత కుతూహలాన్ని పెంచే. తథాపి న కథయిష్యామి, అయిన రహస్యమైన కాకపోయిన నేను చెప్పను అని జీవసిద్ధి అలాగే కుతూహలాన్ని పెంచాడు. ముద్రాం దాస్యామి, ముద్రను ఇవ్వను అని చెప్పేంత దాకా పెంచాడు. క్షపణకుడు స్వాగతంలో కా గతి శృణోతు శ్రావక అస్తి తావదహం మందభాగ్య ప్రథమం పాటలిపుత్రే అధినివన్ సన్ రాక్షసేన మిత్రత్వం ఉపగతః. తస్మిన్ అవసరే రాక్షసేన గూఢం విషకన్యకా ప్రయోగముత్పాద్య మాతితః పర్వతేశ్వరః. మలయకేతు అంటున్నాడు, సబాష్పం ఆత్మగతం కథం రాక్షసేన మాతితస్థాతు న చాణక్యేన అన్న. భాగురాణ భదంతా తతస్తతః. యుక్తం ఇదానీం అర్థినే కథయిదు. చెప్పిన మాట జాగ్రత్తగా మనసుకెక్కించుకొని తాను కోరినంత ప్రయోజనకారి అవుతుందని అనుకొని చెప్పు అని ఇలా అడగటానికి వాణ్ణి ప్రేరేపణ చేశారు. అది తస్మిన్ అనుసరే
అవసరే ఆ సమయంలో రాక్షసుడు గూఢం రహస్యంగా విషకన్యక ప్రయోగం ఉత్పాద్య విషకన్య ప్రయోగం కల్పించి పర్వతేశ్వర ఘాతిత పర్వతరాజు చంపింపబడ్డాడు. మాటున పొంచి వినటం చేత కళ్ళు నీళ్లు కారుస్తూ ఏడుస్తూ మలయకేతు ఏమిటి, రాక్షసుడిచే చంపబడ్డాడా మా నాన్న, చాణక్యుడి చేత కాదా అని బోర్తా పడిపోయాడు. తల పొంగుతూ ఆపుకోలేకపోయాడు దుఃఖం. సబాష్పమాత్మగతం కథం రాక్షసేన మాతితస్థతో న రాక్షసేన తద్భదంతా తతస్తథా భాగురాడు. అవును, నిజంగా రాక్షసుడే చంపాడు మీ నాన్నని చాణక్యుడికి సంబంధం. క్షపణకుడు అంటున్నాడు, తతోహం రాక్షసస్యమిత్రమితి కృత్వా చాణక్య హతకేన సవికారం నగరాన్ నిర్వాసిత ఇదానీమపి రాక్షసేనానేక రాజ్య కార్యకులసేన కిమపి తాదృశమారభ్యతే ఏనాగం జీవలోకా నిష్కాశిష్యే. భాగురాయనుడు అంటున్నాడు, భగదత్త ప్రతిశ్రుత రాజ్యార్థ మయం క్షతా చాణక్య హతకేనేదమకార్యమనుష్ఠితం న రాక్షసేనేతి శృతమస్మాభిః. అగే అహం నేను రాక్షసస్యామిత్రం ఇది కృత్వా రాక్షసుడిని నా స్నేహితుడని భావించి చాణక్య హతకే ఆ పాడు చాణక్యుడి చేత హానికార అవమానపూర్వకంగా చాటింపులు సాధించడం మొదలైనవి చేసి నిర్వాసితగా వెడలగొట్టబడ్డ విషకన్యక ప్రయోగం ఉత్పాద్యాది అభిచారిక ప్రయోగం చేత తన చేత చేయించాడు. తానే అభిచారం ఎదిగినవాడని అందరికీ ఎరుక కాబోలు. ఆ పని చేసేటప్పుడు నా ప్రాణాలు తీశాడు, నేను చేసి పెట్టా అని తాను ప్రయోజక మాత్రం కాని చేయించాడు. తర్వాత పంపు చేసినవాడు అదెల్లా రాక్షసుడే, అంటే పంపించినవాడు చేయించినవాడు వ్యూహకర్త అంతా రాక్షసు, అంటే తన తండ్రిని చంపడం. అవి ఇప్పుడు కిమపి తాదృశం అరభ్యది, ఏదో అలాంటిదే చేస్తున్నాడు. మళ్ళీ ఇంకొక ప్లాన్. ఏనా దేని చేత అంటే దాని చేత అంటాం. అహం నేను జీవలోకాత్ నిష్కాశిషే, జీవలోకం నుండి వెడలగొట్టబడుతుంది. అంటే నన్ను కూడా ఈ లోకం నుంచి పై లోకానికి పంపించే ప్రయత్నాలు చేస్తున్నాడు అంటమన్నా. క్షపణకుడు అంటున్నాడు, కర్ణౌ పిధాయ సంతం పాపం శాంతం పాపం చాణక్యేన విషకన్యాయా నమాపిన స్మృతం. చాణక్యుడి విషకన్య సంగతి తెలీదా? భాగురాయణ ముద్రా దీయతే యై కుమారం శ్రావయ. మలయకేతు అంటున్నాడు, ఉపసృత్య శృతం సఖే శ్రవణ విదారణం వచః సుహృన్ముఖాద్రిపు అధికృత్య భాషితం పితరువధస్య వధన్యసనమిదం హిహైన మే చిరాదవిద్విగుణమివాజ్య పద్ధతే. శృతం సఖే శ్రవణ విచారణం వచః సుహృన్ముఖ అద్రిమధికృత్య భాషితం పితుర్వధస్య సనమిదం హియేన మే చిరాదపి ద్విగుణమివాజ్య వర్ధతే. ఇది వినకూడని పాపం, చెవులు మూసుకోవాలి. చాణక్యేన విషకన్యదాది శృతమిది. సఖే మిత్రమా భాగు, శృతం వినబడుతోందా, విన్నావా? శ్రవణ విచారణ వచ. శ్రవణకుడు దుఃఖంతో చెవులు చీల్చుకుంటూ ఈ ఘట్టంలో భాగురాయణ దీవసి అలా మాట్లాడుకోడు. మలయుడు పొంచి వినటం, ఆ మాట విని కళ్ళ నీరు కార్చడం, రాక్షసుడు నాయనుడు చంపింది అని వాపోవడం. శృతం సఖే
ఇలాంటి పలుకులు మలయకేతుడి దగ్గరకు వెళ్ళడం ఇదంతా నిపుణుడుగా అభినయించబడితే చాలా రక్తి కట్టే నాటకము. విశాఖదత్తుడి నాటక ప్రయోగ రహస్య జ్ఞానం తెలిపేది. ఆధికృత్య శత్రువుని గురించి సుహృన్ముఖాత్ మిత్రుడి నోటి నుండి భాషితం పలకబడి శ్రవణ విచారణ వచనం ఘృతం సగే విన్నావా మిత్రమా, ఏనా దేని చేత అంటే దేని చేత, ఇదం హి ఇదిగో నిజంగా. పితుర్వధ వ్యసనం, నా నాన్నగాని చంపడం అనే దుఃఖం నేను చిరాతు చాలా కాలం 10 నెలలైన అజ్జా ఇప్పుడు ద్విగుణం ఇవా రెట్టింపుగా వర్ధతే పెరుగుతోంది. శత్రువైపోయిన రాక్షసుడు గురించి తప్పక నమ్మదగినట్లుగా అతని మిత్రుడు జీవసిద్ధుడి నోటితో ఆ మాటలు విన్నానయ్యా మిత్రమా, కనుక నా చెవులు చీలిపోయాయి. నాయన దుఃఖం దుఃఖం ఇప్పటికి చాలా కాలం కింద అయినా ఇప్పుడు నిజంగా కొత్త దానిలాగా ఇనుమడించి మనస్సును బాధ పెడతాయి. అయ్యేహో ఆశ్చర్యం సంతోషం తెలుపు. మలయకేతు హతేనా, పాడు మలయకేతిగాడి చేత శృతం వినపడి ఈ విషయాన్ని మంచి అదనలుగా దాని చెవిని వేయడం నా కోరినప్పటి అది ఈడేరింది పో. సంతాబడి సంతోషం కృతార్థునయ్యా, ఇది నిష్క్రాంత అని నిష్క్రమించాడు. మరి వాడు ముద్ర తీసుకోవటం ఏమైంది? నాటకకర్త మర్చిపోయాడా? ఇలా దాన్ని తీసుకోకుండా చాలా తటారున నిష్క్రమించటం వికల్పం లేనిదా? ఇదొకటి. తొలి అంకల్లో భాగురాయేణ పితాతి చాణక్యేన ఘాతిత అన్నదానికి ఇక్కడికి వచ్చేటప్పటికే మొత్తమంతా సీన్ రివర్స్ అయిపోయింది. మిగతా విషయాలు రేపు తెలుసుకుందాం.